ఒరే వద్దు వంశీ ఏం చేస్తున్నావు? ఒరే పడిపోతుందిరా. హాయ్ అండి, వెల్కమ్ టు వavwind. ఈ రోజు అయితే విలేజ్ లో కుకింగ్ చేద్దామని అయితే రెడీ అయిపోయాం మీ అందరూనే. ఒకసారి విలేజ్ అయితే మొత్తం ఒకసారి రౌండ్ వేసేయండి. ఈ రోజు అయితే మేము చికెన్ తందూరి ప్లస్ ఫిష్ తందూరి టైప్ ట్రై చేసాం. ఎలా అంటే అరటాకులో చుట్టేసి డైరెక్ట్ మటలో పెట్టామాట. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగానే వచ్చింది. మధ్యలో కొన్ని జరిగినాయి, అదంతా వీడియోలో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్కమింగ్. ఇక్కడ రాయగంటే ఎక్కడికి వచ్చిందిరా? ఎక్కడ కాలరీ మనకి సండే అలా బయటకు వచ్చామండి మేము ముగ్గురం, నలుగురం. మాతో పాటు మా ప్రసాద్ వచ్చాడు. మంచి పొలాల మధ్యలో చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం మేము ఇప్పుడు. మా వాళ్ళు ముగ్గురు చేపలు క్లీన్ చేసేస్తున్నారు సీరియస్గా కూర్చొని. ఫిష్ మసాలా, ఇక్కడ ఉప్పు, కారం, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అయితే వేసేసాడు వంశీ. నమ్మకాలే ఖర్చు లేదు, చదువుకుంటారు. నిమ్మకాయ, ఇదంతా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఫిష్కి బాగా పట్టించుకోవాలి ఇది మసాలా. ఇలా అన్ని చేపలకి మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకుందాం.
సరే నత్తగొల్లరా దాన్ని వేసి ఏదిరా మీరు గార్నిష్ అయిపోతుంది ఆకులు పడి దీంట్లో. ఇందులో ఒక స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చికెన్ మసాలా, కింద వెలిగిందిరా. వెలుగుతుందిరా వెలుగుతుంది ఆకులు కదా ఆకులు వెలుగుతాయి. మంట రెప్పించడం అయితే చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది ఇప్పుడు మాకు. మట్టి తవరా ఈ లోపు వెళ్ళి అరే బురద మట్టి కావాలా? అంటే అంటుకోవాలి కదా దానికి. వెళ్ళి ఆడాడుతుంది జాగ్రత్తగా అడిగేసి అక్కడికి ఎరగొట్టు. ఆ చుట్టుపక్కల అడిగేసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఎరగొట్టి ఎగిరేటు. వీళ్ళేమో పొయ్యి అంటిస్తారంట, నేను వెళ్ళి బురద మట్టి తేవాలంట. నాన్న అరే బురద అంటిపోయింది చెట్టకి. చేస్తున్నాను బద్దెట అలా బద్దరెట్ బద్దరెట్ కిందికి టీ మూలకి లోపు తగ్గుతూ ఏం తీసుకురావాలి? మీరు వెనసే తింటుందామరా? పెట్రోల్ తినా కాదా? ఎన్ని నెలలతో అవుతా అక్కడ పొలం అయితే ఐదు ఉండదా? అట్ల మీద పొలం అవన్నీ ఇంకెళ్ళిపోతుంది. ఎండింది ఒకసారి ఎక్కడ ఉంది? మీరు అలాంటి మట్టలు తయారు అలాంటి ఎక్కడ ఉంది? అవి ఎక్కడ లేవు. కింద అట్లా పేపర్ వాటర్ పోతుంది ఏది అయిపోయింది. ఫ్యాన్లెస్ కూడా ఎలాంటివన్నా వీడియో ఆన్ చేసావు నువ్వు అయితే బాగుపడ్డాడు. ఇదిగోరే ఇంత మంచిగా ఎన్ని పొలాలు ఎత్తారు. ముందు మంట రాని పెద్ద మంట రాని. పెద్ద మంట కాదు, పొలాలు పక్కకి ఎడితే వెళ్ళి చేసి అవి వెలుగుతాయి కదా ఎప్పటికైనా. కర్ర బాగా కాలిపోతే చాలు, ఇంకేం అవసరం మనకి. ఆకులు ఆకులు పొలగా డబ్బు పెద్ద పొలం కూడా ఎరగొట్టరా ఉంటుంది. కట్టలో ఎరగొట్టా అనుకో ఆయన
ఇప్పుడు మట్టి ప్రిపేర్ చేయండి లోపు పని అవుతుంది కదా పక్కన చేయి అనిల్ వంశీ మట్టి ప్రిపేర్ చేయాలి ఇదిగోరా కాదు ఇంకా కావాలంటే ఇంకా తెస్తాం మట్టి ఈ లోపు చూడండి అది ఎంత ఇస్తే ఆకులని మీరు చదువుకొని పేడే దిగుని అనుకో. అరే ఈ లోపు చుట్టూరు ఆకులు అనిల్ పీల్చి ఏదైపోతుంది కదా మొత్తం వచ్చి అయ్యి బాబాయ్ అందుకే కుదిరా సొల్లు ఈ సొల్లు దాపేది ఈ మొత్తం కుదురుతున్నాడు అయ్యో చేతులు అనుకో నువ్వు మట్టి పీసుతో చేయగలుగుతుంది పెద్ద సైంటిస్ట్ అంటే ఇప్పుడు ఎవరో కొన్ని వెళ్ళారా అది కదరా మరి చెట్టు త్వరలో నుంచి ఎండ వస్తుంది కదా ఆ సైడ్ ఆకులు ఎగరా ఉందో అట్టాకుల్లో కట్టేసి ప్లేట్లో పెట్టి అది వీడియో తీసి అవు ప్లేట్ ఎరమ్మా పడుతుంది అనుకో అట్టాకులో చుట్టూ ఈ లోపు వినే నీ తోట నీ మట్ట వేసే పనులు ఉంటాను చాలు తిని అది చుట్టాక అందరూ రాసేది దాని మీద ఈ మట్టి మొత్తం అంతా దగ్గరికి తీసుకో పంచగానే ఎందుకంటే మరి నీకు అది రాసుకోవడం మట్ట పర్లే ఊరిపోతుంది పెట్టా పొలం తెస్తాను ఈ లోపు జాయింట్ అవుట్ నాకు ముందు పిచ్చి ప్రయత్నం చేస్తున్నాం పడుతున్నాయి ఫిష్ మొక్క అయితే బయట తీసాం బాగా వచ్చింది అదే చిరిగిపోతుందని ఆకు తీసాను అనమాట బాగా
ఆకు మొత్తం ఆయిల్ అయిపోయింది బాగా. కోడికి కింద సీర విడితీరా ఉడకదా ఇంకా? ఉడికిందా? ఉడికినాయి ముక్కలు ఉడికిపోయినాయి. ఉడికినా లేదా? ఉడికినాయి ఉడికిపోయింది. చేయవచ్చు. ఓపెన్ చేసాం, ఓపెన్ చేస్తే సగం సగం బాయిల్ వచ్చింది. మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. ఆకులు అయితే తెచ్చాడు వంశీ మళ్ళీ. మరో 2 నిమిషాల్లో నొక్కరాదు పైన పైన. ఓకే, మరో 2 minutesలో తీసేస్తాం. మొత్తం పైన కింద బుక్లు వేసాం బాగా. నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఈసారి బాగా రావాలి. మా వాళ్ళు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు బెడ్లో. నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నాం. పట్టుకో, అరే పట్టుకో. ఒరే వద్దు వంశీ, ఏం చేస్తున్నావు? ఒరే తెంగనా ఒరే పడిపోతుందిరా. ఏమో ఆకైతే మొత్తం పీస్ అయిపోయింది. ఇంక ముక్కు చూడు ఇలా అందుకనే అలా అయిపోతుంది, విడిపోతుంది. సూపర్. చివరికి చాలా కష్టం తర్వాత మాకైతే ఇలా వచ్చింది. ఆకు కాలిపి దానికి అడ్డుకుంది అంతే, అంత శుభ్రంగానే ఉంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. ఏమంటాం అనుకున్నాను రా బాబు. సన్నాసి గారు చూసారు జాయిన్ తినేస్తున్నాడు. హౌ ఇస్ ఇట్? సూపర్ ఉంది. వావ్. చూసారుగా, ఫైనల్గా అయితే మా డిష్ ఇలా వచ్చిందండి. ఇది ఇలా ప్రిపేర్ చేసే ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇందులో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, మీరు చూసుంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు. ఇలా విలేజ్లో ఫ్రెండ్స్తో కలిసి కుకింగ్ చేయడంలో మంచి ఫీల్ ఉంటుంది. ఫ్రెండ్సే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. మాకైతే ఇదొక మంచి మెమరబుల్ డే. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వెళ్ళిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.